హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య ఆర్డర్లు ఎక్కువైపోయి వీడియోలు తీయట్లేదండి. ఈరోజు మన హ్యాపీ హ్యాపీ ముచ్చట్ల ఛానల్లో గుడ్లు మెత్తళ్ళు గుడ్లు మెత్తళ్ళు అండి. టమాటో చూసారు కదా. దీనికి కావాల్సినవి గుడ్లు మెత్తళ్ళు మామూలుగా వండుకుంటారు, కానీ ఇప్పుడు తక్కువ కదండి, ఎవరు సరిగ్గా వండుకోవట్లేదు. ఎప్పుడో మా అమ్మమ్మ వండేదండి వంట. దానికి కావాల్సినవి నేను ఆయిల్ తీసుకున్నాను 3 స్పూన్లు. ముందుగా మెత్తలు వేయించేసుకుందాం అండి. ఇవి వేయించేసుకొని తీసేసుకుందాం. కొంచెం కూరే కదా, నేను కొద్దిగా తీసుకున్నాను మెత్తలు. ఇవి వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పాలు చూసారా, ఇవి లీటర్ పాలండి. ఎంత చిన్న గిన్నెలో వేసుకున్నా ఇలా బరువుగా ఉన్నది ఏదన్నా మనం అందులో ఇలా పెట్టేస్తే గరిటె ఏదైనా మంచిగా తొంగుని పాలైతే అసలు పొంగవు. నేనైతే రోజు ఇలాగే చేస్తాను. గిన్నె చూసారు ఎంత చిన్న గిన్నె ఉందో, అసలు పొంగలేదండి పాలు. ఇలా బరువు పెట్టేస్తాను. పాలు కొంచెం మేగడ కట్టగానే గరిటె తీసి స్టవ్ కట్టేసుకుంటాను. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. పాలు పొంగకుండా ఉంటాయి. చికెన్ పచ్చడి అయితే రెడీగా ఉందండి. ఎవరో ఆర్డర్ చెప్పారు, ఒక 3 కేజీలు. నేను సాయంత్రమే పెట్టాము ఈ పచ్చడి, పంపించాలండి ఇప్పుడు. నన్నైతే చెక్కలు జంతికలు ఆర్డర్ ఇచ్చారండి. అవి ఆర్డర్ వెళ్ళిపోగా కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇంకో ఆవిడెవరో అర కేజీ అడిగారు. పొళ్ళు అయితే ఇలా సీల్ ప్యాక్ చేస్తాను, చేసి దీని స్టిక్కర్ వేసేస్తాము. నిన్న కూడా చాలా పొళ్ళు వెళ్ళిపోయినాయండి. రాజమండ్రి అయితే వెళ్ళినాయి. మెత్తళ్ళు అయితే వేగిపోయినాయండి. తీసేస్తున్నాను ఇందులోకి. చక్కగట్టి కదా. ఇప్పుడు మనకి ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం వేయించేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్. నేను కళ్ళుప్పు అయితే మిక్సీలో వేసి వాడతానండి, కానీ అయిపోయింది. పచ్చళ్ళకి అన్నిటికీ అదే వాడతాను, కళ్ళుప్పే. కొంచెం అల్లం పేస్ట్. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాను. నేను ఒక టమాటా తీసుకున్నానండి. ఒక టమాటా వేసుకున్నాను. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము. బాగా దగ్గరికి మగ్గితే బాగుంటుంది, గుజ్జుగా ఉంటుందండి కూర. చూద్దామండి ఎంతవరకు మగ్గిందో. టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఈ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మసాలా, ఒక స్పూను
చిన్న స్పూనేనండి, 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. నీచు వాసన అది రాకుండా ఉంటుందండి, కోటి బాగుంటుంది. చూసారా ఎంత గుజ్జుగా ఉందో. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ తీసుకుందాం. చాలండి, ఎగ్స్ ఉడికిపోయినవే కదా. కొంచెం వాటర్ తీసుకుందాం, చాలండి. ఇందులో ఇప్పుడు నేను ఈ ఎగ్స్ వేసేస్తున్నాను. మూత పెట్టేద్దాం, చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారా ఆయిల్ ఎలా పోయిందో. ఓకే అండి, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు నేను ఇందులో పైన మెత్తలు వేసేస్తున్నాను. ఇంకొంచెం సేపు ఉడికితే చాలు. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్నాం మనం కొత్తిమీర వేసేసుకున్నాం. ఒక 2 సెకండ్స్ ఆడదాం. చూద్దామండి కర్రీ. అయిపోయింది, కర్రీ అయిపోయింది. కుండ కదండి, మనం ఇలా ఉంటుండగానే మనం దించేసుకుంటే. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. చూడండి, స్టవ్ కట్టేసినా సరే, స్టవ్ కట్టేసాను నేను. అయినా చూసారా అలా ఉడుకుతుందో. ఆ వేడికి అంత దగ్గరగా అయిపోద్దండి. బాగుంది కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంక రైస్ అయితే అయిపోయింది. తప్పకుండా చూడండి, స్టవ్ కట్టేసినా ఎలా ఉడుకుతుందో. తప్పకుండా లైక్ చేయండి, మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.